ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో 15వ శతాబ్దికి చెందిన పరమభక్తాగ్రేశ్వరుడైనటువంటి పోతనామాచ్యుల వారు రచించిన ఒక పద్యమును గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. పోతన గారు ఆంధ్ర శారద నోముల పంట, తెలుగువారిని తరింపచేయడానికి ఉద్భవించినటువంటి కారణజన్ముడు. తన భాగవతమును గురించి ఆయనే ఎంతో గొప్పగా చెప్పుకోవటం జరిగింది. మందార మకరంద మాధుర్యము అన్నాడు. విష్ణు పురాణం అయితే ఎంతో గొప్పగా భాగవతముని గురించి వర్ణించింది. తమాది దేవం కరుణానిధానం, తమాల వర్ణం సుహితావతారం, అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవతం అని చెప్పి కొనియాడబడింది. కాబట్టి భాగవతము ఎవరైతే విన్నా, చదివినా, తెలుసుకున్నా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థములకు కాణాచేయనిది అని చెప్పి భాగవతం తెలియజేసింది. భక్తి సామ్రాజ్యములకు పట్టము కట్టి శ్రీకృష్ణ లీలా వైభవములకు కాణాచేయనిది భాగవతం అని చెప్పి పోతన గారు ఎంతగానో తెలియజేశారు. అలాంటి పోతన గారి భాగవతములోని ప్రతి పద్యము భక్తులను రసానందమున కందలింపచేస్తుంది. అంతేకాకుండా పోతన గారు సహజ కవి, హాలికుడు. పోతన గారి భాగవతంలో మనకు 2 పాత్రలు గోచరిస్తాయి. ఒకటి భగవంతుడు, 2 సత్కవి. అందువల్లనే భాగవతములోని 12 స్కందములలో ఆయన భగవంతుడి గురించి చాలా గొప్పగా, విశిష్టంగా తెలియజేయటం జరిగింది. మరి పోతన గారు చెప్పిన ఈ పద్యాన్ని గురించి తెలుసుకుందామా? ఒకానొక సందర్భంలో తన బావమరిది అయినటువంటి మహాకవి శ్రీనాథుడు గారు పోతన గారి దగ్గరికి వచ్చి, పోతన గారు, మీరు ఈ వ్యవసాయం మీద ఎందుకు కష్టపడతారు? మీరు రచించినటువంటి మధురమైన భాగవతాన్ని రాజులకు అంకితమివ్వండి, కావలసినంత ధన సంపద వస్తుంది అని కోరటం జరిగింది. దానికి సత్కవి అయినటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన గారు ఈ పద్యంలో ఎంత గొప్పగా చెప్పారో. ఇందులో నీతి ఉంది, ధర్మము ఉంది, సందేశము ఉంది, అభ్యుదయము ఉంది. అలాంటి గొప్ప పద్యం ఇది. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవున్ హాలికులైన నేమి, గహనాంతర సీమల కందమూల ఔద్దాళికులైన నేమి, నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది! పద్యమా, ప్రతిపదన సహృద్యమా, విద్యావన గంధమా, సురుచిర భావ పరిపూర్ణం అన్నట్లుంటుందండి అలాంటి పద్యం. ఈ పద్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పోతన గారు వ్యవసాయదారుడికి, రైతుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుస్తుంది. నిజదార సుతోదర పోషణార్థమై అన్నాడు. అంటే దార అంటే భార్య, సుతులు అంటే సంతానము. భార్యా పిల్లలను పోషించుకొనుటకు వ్యవసాయమే చాలా గొప్పది అని ఒక సందేశాన్ని ఈ పద్యంలో ఇచ్చాడండి. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్య అన్నాడు. అంటే అద్భుతమైనటువంటి, మధురమైనటువంటి మామిడి చెట్టుకున్నటువంటి కోమలమైన లేత చిగుళ్ళ వంటి కావ్యకన్యటండి తన భాగవతం. ఎంతో గొప్పగా చెప్పాడు. అలాంటి కోమలమైనటువంటి భాగవత కన్యను రాజులకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే అన్నాడు. అంటే నీచమైనటువంటి ఆ భోజనం చేసేదానికన్నా కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది అన్నాడు. అంతేకాకుండా గహనాంతర సీమల అంటే, గహనము అంటే అడవి,
అడవి మధ్య భాగంలో ఉన్నటువంటి కందమూలాలను స్వీకరిస్తూ చక్కగా అక్కడ దొరికినటువంటి జీవనంతో జీవిస్తూ ఆనందమయ జీవితాన్ని గడపటానికంటే వేరే ఏముంటుంది చెప్పండి అనేటటువంటి ఒక నీతిని తన బావమరిదికి ఈ పద్యంలో తెలియజేశాడు. అందువల్ల పోతన గారు నిరంతరము భగవంతుడి యందు దృష్టి పెట్టి భాగవతములోని 12 స్కందములను భగవంతుడి గురించి చెప్పడం జరిగిందండి. అందువల్లే ఆయనను పరమ భక్తాగ్రేశ్వరుడు అంటారు. పోతన గారు తన భాగవతంలోని పద్యముల ద్వారా పోతరాజు అయినాడు. అలాగే పరమాద్భుతమైన భగవత్ సంకీర్తనల ద్వారా త్యాగయ్య గారు త్యాగరాజు అయినాడు. రామదాసు రామరాజు అయినాడు. అందువల్ల పోతరాజు, త్యాగరాజు, రామరాజు అని లోకంలో వాడుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి అంతేకాదండి, ప్రారంభంలో కూడా ఆయన చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నొవ్వంగా హరికీర్తి నుడోడేని, దయయు సత్యంబులోనుగా దలుపుడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఏమండి, దయా సత్యము మనిషికి ఉండాలా, భక్తి ఉండాలా. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం భగవంతుని స్మరించాలా. అవి లేకుండా భగవంతుని స్మరిస్తే ఆ తల్లులకు కడుపు చేటే కదా. ఇలాంటి పరమాద్భుతమైనటువంటి పద్యాలను పోతన గారు మనకు అందించారండి. మరి ఒక మంచి పద్యంతో మరొక వీడియోలో కలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.